మనకి భూమి మీద జరిగినటువంటిదంతా కూడా కలలాగా మారిపోయింది, ఇది మరుగైపోయింది. కాబట్టి ఇక్కడ నువ్వు పొందినటువంటి సంపాదన, డబ్బు, ఐశ్వర్యం, పేరు, కిరీటం, ఖ్యాతి, భోగం, నువ్వు నేర్చుకుని పొందినటువంటి సాధన, ఇవన్నీ కూడా అక్కడ పనికిరావమ్మా. మన కరెన్సీ ఆడ జల్లదు. దేవుడి కృపలో 1000 రూపాయలు నోటు ఏడ జల్లట్లా. ఒకప్పుడు తళలాడింది, ఇప్పుడు అది పనికిరాదు. ఏడే చల్లలా, గాడం చెల్లిద్ది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, 2 విధమైన సాధన. ఈ సాధనలో భూలోకంలో బతకడానికి పొందేటువంటి తాత్కాలిక సాధన గొప్పదా? నిత్యత్వ పర్యంతం మనం అక్కడ ఉండబోతున్నాం కనుక దేవుని గూర్చిన సాధన గొప్పదా? మనం వేకువలో ఉన్నాం అనుకోండి, జీవిత ఆరంభం అనుకోండి. ఇప్పుడు మనం దేన్ని డిసైడ్ చేసుకోవాలి? అయ్యో సత్యాక సంగతి అది. భూమి మీద బతికుండాలిగా. బాగానే చెబుతున్నావు కానీ, బ్రహ్మాండంగా చెబుతున్నావు కానీ, భూమి మీద బతికుండాలి, తినాలి, తాగాలి, బతకాలిగా. బతకాలంటే మరి ఎడ సాధనలుగా చెయ్యొద్దని నేను ఎందుకు చెప్పా? నువ్వు చదువుతానంటే నేను చదవద్దని చెప్పానా? నేను సాధిస్తానంటే సాధించొద్దని చెప్పానా? నేను అంటుంది ఏంటంటే, నువ్వు ఏది సాధించాలని గుర్తుపెట్టుకో. ఈ మాట కూడా, నువ్వు బాగా చదవాలి, లేకపోతే బాగా వ్యాపారం చేయాలి, బాగా పని చేయాలి, బాగా పొలం వేయాలి, నువ్వు ఏది చేయాలన్నా చేసుకో బాబు. భూమి మీద బతకాలి, మరి నీ ఫ్యామిలీ బతకాలి అమ్మా. చాకిరీ చేసుకోవాలి కదా, బతకాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే, లైఫ్ అంతా దానికి కాదు, లైఫ్ దేవుడికి. అర్థమైందా? ఆ సాధన అనేది తాత్కాలికంగా మనం బతకడానికి కొంతకాలానికే. మన లైఫ్లో ఆరంభము, ప్రయాణంలో కొనసాగింపు, ముగింపు మొత్తం ఆయనే. అయితే ఇంకొక రహస్యం కూడా చెప్తా. దేవభక్తి సాధన అనేది నిష్ప్రయోజనము కాదు. బిడ్డలారా, యవనులారా, చిన్నలారా, నడి వయస్కులారా, వృద్ధులారా, అందరు గుర్తుపెట్టుకోండి. అయ్యా, దేవుని గూర్చిన అన్వేషణ, దేవుని గూర్చిన ధ్యానం, దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని భక్తి అనేది నిష్ప్రయోజనము కాదు. నీవు సరిగ్గా దేవుణ్ణి కలుసుకున్నట్లయితే, సరిగ్గా దేవభక్తి సాధన చేసినట్లయితే దేవుడు ప్రతి ఘట్టంలో నీకు తోడై ఉంటాడు అన్నది మాత్రమే కాకుండా, నువ్వు ఏది చేసినా అందులో అద్భుతమైనటువంటి వివేచనను నా దేవుడు నీకు ఇస్తాడు.